హాయ్ అండి. ఈరోజు కుండల్లో నాటుకోడి కూర చేస్తాను. ఇక నాటుకోడి నేను కుండ గిన్నె పెట్టి దాంట్లో నూనె వేసి ఆనియన్ వేసాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ పచ్చిమిరపకాయ ఫ్రై అయింది. ఆనియన్ ఫ్రై అయింది కదా, ఇది చికెన్ వేసేస్తున్నాను. నాటుకోడి ముక్కలు, ఇది కాల్చిన నాటుకోడి. నేను ఫిష్ కర్రీ అయినా ఈ చికెన్ కర్రీ అయినా దీంట్లోనే వండుతానండి. ఇది వేడి ఎక్కువసేపు మంచిది కదా హెల్తీకి. మనకి డైలీ యూజ్ చేయడానికి ఇది బరువుగా ఉంది గిన్నె, ఎక్కడ పగలు కొట్టేస్తాను భయంతో. ఎప్పుడైనా నాన్ వెజ్ వంట చేసినప్పుడు దీంట్లో వండుతాను. ఒక్కొక్కసారి పులావ్ కూడా వేస్తాను దీంట్లోనే గిన్నెలో. దానికి మసాలా చేసుకుందాం. మసాలా కోసం ధనియాలు వేసాను మిక్సీలో, చెక్క లవంగాలు, ఇంకా ఇలాచి, జీలకర్ర, నెక్స్ట్ గసాలు వేస్తున్నా. గసాలు ఖచ్చితంగా వేసుకోవాలి, చికెన్ కర్రీలో బాగుంటుంది. ఈ మసాలా పౌడర్ కింద చేసుకోవచ్చు, వాటర్ వేసి పేస్ట్ కింద. నాకు అయితే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని ఇంకా దాంట్లో మసాలాలు వేయలేదు, పౌడర్ కింద చేసాను. చికెన్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు పసుపు వేద్దాం. దీంట్లో పసుపు వేసి మంచిగా ఫ్రై కలుపుదాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుదాం. మూత పెట్టేద్దాం. మరి మూత తీసి ఒకసారి కలుపుతాను. మనకేం మాడదు. మళ్ళీ ఇప్పుడు కారం వేస్తున్నా. ఈ కారం మా ఇంట్లో చేసుకున్న కారం, కూర కారం. కరివేపాకు వేస్తున్నా కొంచెం. కారం కొంచెం తక్కువ అనిపించింది, అందుకే ఇంకో స్పూన్ వేసాను. మంచిగా కలిపేసి, కారం మంచిగా కలవాలి కదా, మనకి వేగాలి. ఈ కారం చికెన్ వేగి ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మనం వాటర్ అంతవరకు మూత పెడదాం. ఇప్పుడు చూద్దాం, వాటర్ వేద్దాం. ఇంకా ఆయిల్ పైకి వచ్చింది చూసారా. ఇప్పుడు వాటర్ వేస్తే మంచి కుడుకుతుంది. ఆయిల్ పైకి వచ్చింది చూసారా. ఇలా వేగాలి. ఇలా వేగితే మనకి నీచు స్మెల్ ఉండదు. వాటర్ ఇంకా పడుతుంది కొంచెం, కొడకాలి కదా, నాటుకోడు కదా, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకో గ్లాసు 2 గ్లాసులు వాటర్ వేసాను. నాటుకోడి కూర ఎంతమందికి ఇష్టమో లైక్ కామెంట్ చేయండి.
మీరు ఎట్లా చేస్తారో నాకు చెప్పండి. మూత పెట్టేస్తా, ఉడుకుతుంది. చూద్దాం ఒకసారి. అక్కడ ఉడుకుతుంది కదా, అలా ఉడికేటప్పుడు ఇప్పుడు మనం మసాలా వేద్దాం. నాకు ఉప్పు తక్కువ అనిపించింది ఇందాక, ఆనియన్స్ వేసాను, అందుకని ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నాను. మసాలా పొడి వేసేస్తున్నాను, ఇలా చూపించాను కదా, అదే గరం మసాలా. నేను పొడిగిన చేశాను, కాకపోతే వాటర్ వేస్తే నాకు ఈ మిక్సీలో వాటర్ ఎక్కువ చేయకూడదు, పౌడర్కి ఇవ్వాలి ఇది. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, అయితే ఆల్రెడీ నాటుపొడి వేడి కదా, మిరియాలు వేడి అని నేను వేయలేదు. కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం, మళ్ళీ లాస్ట్లో కొంచెం వేస్తాం. మొదలుపెట్టి చూద్దాం. ఉడికింది, మిగతా కొత్తిమీర కూడా వేసేస్తున్నా. ఇది కుండ వేడిగా ఉంటుంది కదా, దానికి వాటర్ అంతా ఒక 1/2 అవర్ వరకు ఉంటుంది కాబట్టి వేడి, అది గుంజేసి దగ్గరికి వస్తుంది. ఇదిగోండి మన నాటుకోడి కూర రెడీ అయిపోయింది. దీనిలో బగారాన్నం చేసుకుని రాగి ముద్ద చేసుకున్న బాగుంటుంది. నాకు టైం లేక మామూలు రైస్ చేసేసాను నైట్. మీకు నచ్చితే లైక్ చేయండి.